దేవుడు ఈ భూమి మీదకి రావడమే ఒక అద్భుతం. సువార్త అంటే ఏంటి? దేవుడు ఈ భూమి మీదకి మనిషి రూపంలో జన్మించాడు, కన్యకకు జన్మించాడు. అదే ఒక అద్భుతం. 33 సంవత్సరాలు ఏం చేస్తూ తిరిగాడు యేసుప్రభువారు? అనేక అద్భుతాలు, మహత్కాలు, సూచక్రియలు చేస్తూ తిరిగాడు, బోధిస్తూ తిరిగాడు. ఆయన సిలువలో మరణించడం ఒక అద్భుతం, తిరిగి లేయడం అద్భుతం, నమ్మిన వారు రక్షణ పొందడము, లోపల జరిగే కార్యం, నమ్మిన వ్యక్తి నూతన సృష్టిగా మారుతున్నాడు, అది కూడా ఒక అద్భుతం. క్రైస్తవ జీవితమే అద్భుతం. మీరు బైబిల్ కనుక చదివితే బైబిల్ మొత్తం అద్భుతాలే. ఒక పుస్తకం తప్పించుకొని ఎగ్గొట్టి ఇంకో పుస్తకంలోకి వచ్చినా అక్కడ కూడా మీకు అద్భుతం కనపడుతుంది. సో అద్భుతాలు లేకుండా క్రిస్టియానిటీయే లేదు, అద్భుతాలు లేకుండా బైబిలే లేదు, అద్భుతాలు లేకుండా బైబిల్ చరిత్రే లేదు. ఈ లోకంలో మనం బ్రతికే జీవితం కూడా ముఖ్యమే. దాని గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ జీవితం పట్ల కూడా ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. కేవలం చనిపోయిన తర్వాత జీవితం గురించి మాత్రమే కాదు, ఇప్పుడు నీ జీవితం గురించి కూడా ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇప్పుడు నీ జీవితంలో కూడా కొన్ని విషయాలు సరిచేయాలని, కొన్ని విషయాలు బాగు చేయాలని, నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని, ఈ రక్షణ యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఇప్పటి జీవితంలో కూడా నువ్వు అనుభవించాలని కోరుతున్నాడు. ఎందుకంటే మనం ప్రార్థన చేసే దేని గురించి ఎక్కువ? ప్రస్తుత అవసరాల గురించే కదా. మీరు పిల్లల గురించి ప్రార్థన చేస్తుంటారు, భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తుంటారు, ఆర్థిక విషయాల గురించి ప్రార్థన చేస్తుంటారు, ఉద్యోగాల గురించి ప్రార్థన చేస్తుంటారు. మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఏదో ఒకటి జరగాలనే ప్రార్థన చేస్తున్నారు. అంటే ఒక అద్భుతం అంటే ప్రార్థనలోనే అద్భుతం ఉంది. అద్భుతాన్ని ఎదురు చూస్తే మీరు ప్రార్థన చేస్తున్నారు. చేశాను కానీ జరగవచ్చు జరగకపోవచ్చు అంటే మీ ప్రార్థనకు అర్థమే లేదు. ప్రస్తుత క్రైస్తవ సంఘము ఇలాంటి కొన్ని విషయాలని అవాయిడ్ చేస్తుంది. అనుదినము దేవుని శక్తితో జీవించడం అనే దాని మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చూపించట్లేదు. నిత్యత్వంలోనే జీవితం అనే దాని గురించి ఎక్కువగా బోధిస్తున్నారు. కానీ ఈ భూమి మీదకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి దేవుడు వాగ్దానాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని ఎక్కడ చీల్చాడు ఆయన? పరలోకం నుంచి ఆహారం భూమి మీదికి దిగి వచ్చింది మన్నా రూపంలో. జల ప్రళయం అనేది 40 రోజులు 40 రాత్రి పగలు ఈ భూమి మీదకి వచ్చి భూమిని మొత్తాన్ని నింపేసినప్పుడు ఒక ఓడ ద్వారా నోవహు కుటుంబాన్ని, విస్తారమైన జంతు సంపదని ఆ జల ప్రళయంలో కాపాడాడు. అది ఒక అద్భుతం. ఆ తర్వాత ఏలియా అనేటువంటి ఒక దైవజనుడు ఆకాశం నుంచి భూమి మీదకి అగ్నిని కురిపించాడు. తడిసి ముద్దయున్న మాంసము తగలబడిపోయింది, నీటితో సహా డ్రై అయిపోయింది. అలా యోనా అనేటువంటి వ్యక్తిని చేప మింగితే 3 రోజులకి దాని జీర్ణ వ్యవస్థ మొత్తం ఆగిపోయింది. అది 3 రోజుకి ఇంకా తట్టుకోలేక కక్కేసింది బయటకు వచ్చి సేఫ్ ల్యాండ్లో. ఇది ఒక అద్భుతం. అలా బైబిల్ చదివితే బైబిల్ మొత్తం అద్భుతాల గని, అనేక అద్భుత కార్యాలు జరిగాయి బైబిల్లో. అదే దేవుణ్ణి ఈరోజు మనము ఆరాధిస్తున్నాం. మన కోసము కూడా ఈరోజు ఆయన అద్భుతాన్ని చేయగలుగుతాడు. కొంతమంది క్రిస్టియన్ ప్రీచర్స్ ఏం చెప్తుంటారంటే ఎక్కువగా అద్భుతాల గురించి, స్వస్థతల గురించి, విడుదల గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. ఇవన్నీ జరిగితే జరిగినాయి, లేకపోతే లేదు. దేవుని చిత్తం అయితే జరుగుతాయి, లేకపోతే లేదు. వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొద్దు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలా చెప్పడానికి గల కారణం ఏంటంటే కొంతమంది ఫ్రాడ్స్ కూడా ఉండడం వల్ల కొద్దిగా న్యూసెన్స్ చేస్తున్నారు కాబట్టి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఇలాంటి వద్దు అని చెప్పేసి అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే డూప్లికేట్ ఉందంటే ఒరిజినల్, అందరూ డూప్లికేట్నే చూస్తున్నారు. మనం ఏం చేయాలి? ఒరిజినల్ని చూపించాలి. లేదనకూడదు, ఇది జరగవనకూడదు. ఒరిజినల్ ఎలా ఉంటుందో, ఒరిజినల్గా దైవ శక్తిని అనుభవించడం ఎలా ఉంటుందో మనం చూడాల్సిన అవసరత ఉంది. దేవుడు ఎంతో మంచిదిగా ఈ లోకాన్ని చేస్తే, ఎంతో మంచిదిగా చేయబడ్డ ఈ లోకము ఈ రోజున పూర్తిగా గతి తప్పిపోయింది. దేవుడు చేసినంత మంచిగా ఈరోజు ఈ లోకం లేదని చెప్పాను. కాబట్టి దేవుడు రక్షణ ప్రణాళిక ద్వారా చెడిపోయిన ఈ సమస్తాన్ని తిరిగి సమకూర్చాలనుకుంటున్నాడు. అందుకోసం ఎన్నో అద్భుతాలు జరగాల్సిన అవసరం ఉందని కూడా చెప్పాను. సో టు రెస్టోర్ బ్యాక్ ద హ్యూమన్ కైండ్, మానవాళిని తిరిగి బాగు చేయడానికి, తిరిగి సమకూర్చడానికి ఎలా దేవుడు ఒరిజినల్గా ఉండాలని మనిషిని సృష్టించాడో ఆ పొజిషన్కి మళ్ళీ తీసుకురావడానికి ఎన్నో అద్భుతాలు జరగాల్సిన అవసరం ఉంది. ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. ఆఖరిగా ఆయన ప్రారంభించిన గొప్ప ప్రణాళిక అద్భుతంగా ముగిస్తాడని కూడా నేను నమ్ముతున్నాను. దేవుడు ఒట్టిగానే ఈ భూమిని, మనుషుల్ని అట్లా గాలికి వదిలేయడని నేను నమ్ముతున్నాను. అద్భుతంగా లోకాన్ని, మనిషిని తిరిగి బాగు చేస్తాడని నేను నమ్ముతున్నాను.